ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్మ మనం గత వీడియోలో అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అన్నమాట. అంటే దీన్ని ఏదైనా సరే ఒక దాన్ని మనం ప్రాపర్ గా వాడకపోతే మన చేతులారా మనమే ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళం అయిపోతాం అనమాట. అవును. సో ఇలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో కూడా ప్రాపర్ గా లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చాక దాని నుంచి బయటపడడానికి మార్గం ఉందా? ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటే మైండ్ లో పెట్టుకోవాల్సింది ఇది లైఫ్ ప్లానింగ్ అని. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ఇట్ ఈస్ అ లైఫ్ ప్లానింగ్. మీ లైఫ్ అంతా మీరు ప్లాన్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీ ఫ్యూచర్ లో మీ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, మీ రిటైర్మెంట్ కావచ్చు, మీ సరదాలు కావచ్చు, ఏదైనా కూడా మీరు ఈ రోజు దాచుకున్న ₹1 ఏదైతే ఉంటుందో అదే కదా కాపాడేది. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇలాంటి ప్లానింగ్స్ చేసేటప్పుడు వాళ్ళు బ్లైండ్ గా ట్రస్ట్ చేసే పీపుల్ కొందరు ఉంటారు. అంటే ఇటుపక్క అటుపక్క చెప్పిన వాళ్ళు కొందరు, బ్యాంకులకి వెళ్ళే వాళ్ళు. నేను కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, బట్ మామూలుగా రెగ్యులర్ గా బ్యాంకులకి వెళ్ళే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో బ్యాంక్ మేనేజర్లు చెప్పారని, లేకపోతే ఇంకెవరో చెప్పారని స్కీమ్స్ కట్టేస్తా ఉంటారనమాట. సో మిస్టేక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు చేసే మిస్టేక్ చూసింగ్ అ రాంగ్ ప్రోడక్ట్. నీ అవసరం ఒక 20 ఏళ్ళ తర్వాత ఉన్నప్పుడు, ఇప్పుడు దానికోసం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక రాంగ్ ప్రోడక్ట్ ని చూస్ చేసుకోవడం. ఒక క్లయింట్స్ వచ్చారు నా దగ్గరికి, ఆయన రిటైర్డ్ అకౌంటెంట్ అనమాట. సో ఆ రిటైర్డ్ అకౌంటెంట్, బట్ అతను వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే 20 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక స్కీమ్ కడుతున్నారు. నేను నేమ్ చేయదలుచుకోలేదు. ఒక స్కీమ్ ఆర్ ఒక పాలసీస్ కడుతున్నారు. ఆ పాలసీస్ లోంచి ఇప్పుడు డబ్బులు వస్తే అది రిటైర్మెంట్ కి వాడుకోవడానికి. ఇదివరకు కంపెనీస్ లోని పిఎఫ్స్ అలాంటివి ఏమి ఉండేవి కాదు కదా, ప్రైవేట్ కంపెనీలోని. ఇప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలో పిఎఫ్ అది కట్ అవుతుంది. సో ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో దీంతో ఆయన రిటైర్మెంట్ కి యూజ్ అవుతుందని ఆయన దాచుకున్న ఇది. ఆ వచ్చిన అమౌంట్ చూస్తే పాపం ఆయన కంట్లో నీళ్లు తిరిగాయి అన్నమాట. అంటే కనీసం ఒక 6 నెలలు కూడా ఆ అమౌంట్ తో వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. 20 సంవత్సరాల నుంచి దాచుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నేను ఏం చేయాలంటే నేను కూడా ఏం చేయలేను. అండ్ ఒకప్పుడు మనకి మంచి అడ్వైజర్స్ లేరు, మంచి సిచ్యువేషన్స్ లేవు. ఇప్పుడు ఉన్నారు. అయినా కూడా ఇప్పుడున్న జనాల్లోని ఒక ప్రాబ్లం ఏంటి అంటే అయితే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని నమ్ముతారు, లేదా యూట్యూబర్స్ ని నమ్ముతారు, లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని నమ్ముతారు. అంతేగాని ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి నేను చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కరెక్టా కాదా అని తెలుసుకోరు. ఒక వ్యాలిడేషన్ కూడా ఉండదు. 90% పీపుల్ ప్లానే చేయరు. ప్లాన్ చేసిన వాళ్ళు వ్యాలిడేట్ చేసుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లాన్ చేసుకున్నాను, ఈ ప్లాన్ వల్ల ఫ్యూచర్ లో నేను ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయగలనా అనే ఒక వ్యాలిడేషన్ తీసుకున్నారనుకో ఎవరైనా ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి, సో డెఫినెట్లీ లేదండి దీనివల్ల మీరు ఫ్యూచర్ లో మీకు ఎక్స్పెక్ట్ చేసినంత రిటర్న్స్ రావు అని మేము గైడ్ చేసినప్పుడు వాళ్ళు మాడిఫై చేసుకోవచ్చు, వాళ్ళు మార్చుకోవచ్చు. అదే 20 ఏళ్ళ తర్వాత నా దగ్గరికి వస్తే నేను ఏం చేయలేను కదా. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్, ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన క్లయింట్ సిచ్యువేషన్ అదే. వాళ్ళకు వచ్చిన అమౌంట్ మహా అయితే ఒక 5 నుంచి 6 లక్షలు కూడా లేవు. ఈ 5-6 lakhs కోసం వాళ్ళు 20 ఏళ్ళు దాచుకున్నారు, 20 ఏళ్ళు కష్టపడ్డారు. అట్లీస్ట్ ఎఫ్డీల్లో వేసుకుని ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చాము, అంత తక్కువ రిటర్న్స్ వచ్చాయి. సో మనకి కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకోకపోతే మనం కరెక్ట్ ఏ టైం కోసం అయితే ఆ మనీని వాడుకోవాలనుకుంటామో ఆ టైంకి ఆ మనీ యూజ్ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి. నువ్వు అన్నట్టు ఆ ప్లానింగ్ లేకపోతే మనం పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ప్రతి దానికి ప్లాన్ చేసుకుంటాం. మనీకి ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకోకపోతే అదే కదా మన లైఫ్ అంతా ఇదే అయ్యేది. మన లైఫ్ ని అటు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ చేసేది. కష్టపడేది దేనికోసం? ఆ డబ్బు కోసమే కష్టపడుతున్నాం. ఆ కష్టపడి సంపాదించిన డబ్బును నిలబెట్టుకోకపోతే, ఎక్కడ ఇన్వెస్ట్ కరెక్ట్ గా చేస్తున్నామో లేదో తెలుసుకోకపోతే, ఇప్పుడు చూడు నువ్వు చెప్పిన నీ క్లయింట్ గురించే బాధేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అడ్వైజర్స్ దగ్గరికి రావడం కన్నా మీరు ముందుగా కమిషన్ మైండ్ లో పెట్టుకోకుండా మీ డబ్బు నిలబడాలి అంటే అడ్వైజర్ హెల్ప్ చాలా అవసరం అండి. అండ్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే లైఫ్ లో వచ్చి పాజిటివ్ ఒకేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క లైఫ్ లో వస్తాయి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నాకు ఎవ్రీ ఇయర్ ఒక సెలబ్రేషన్ లాగా చేసుకోవాలనుకునే వాళ్ళు, ట్రావెల్ చేసుకోవాలనుకునే వాళ్ళు, లేదా పిల్లల కోసం ఆలోచించే వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒకేషన్స్ ఉంటాయి. వాటికి ముందుగానే ప్రిపేర్ అయ్యి దాచుకోవడం అనమాట. సో దట్ ప్రతి ఈవెంట్ ని కూడా ఒక సెలబ్రేషన్ లా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనం గోల్స్ తో అసోసియేట్ చేసుకోవాలి వాటిని. మనకి లైఫ్ లో వచ్చే గోల్స్ ఏంటి, ఇప్పుడు నేను 20లో ఉన్నప్పుడు నా గోల్స్ వేరే
ఉంటాయి, నేను 30కి వచ్చేటప్పుడు నా గోల్స్ వేరే ఉంటాయి, నేను 40కి వచ్చేటప్పుడు వేరే ఉంటాయి. సో నా ఏజ్ బట్టి నా గోల్స్ నేను చూసుకోవాలి, నాకు నెక్స్ట్ కమింగ్ గోల్స్ ఏంటి అనేసి. అండ్ ఫార్వర్డ్ థింకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయో అన్నది కాదు నేను ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో మైండ్ లో పెట్టుకోవాల్సింది. ఒక 5 years తర్వాత నాకు ఇది ఎంత రిటర్న్స్ తీసుకొస్తుంది, ఒక 10 years తర్వాత నాకు ఎంత రిటర్న్ తీసుకొస్తుంది. సో చాలా మంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇన్స్టెంట్ రిటర్న్స్ చూస్తారు, ఇన్స్టెంట్ అప్రిషియేషన్ చూస్తారు. నా దగ్గరికి వచ్చే ఒక క్లయింట్స్ లో కూడా చాలా మంది అడుగుతారు, మేడం బయట 20% 25% రిటర్న్స్ ఇస్తున్నారండి, మీరేంటంటే అంత తక్కువ ఇస్తున్నారు అనేసి అని. నాకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు నేను ఒకేసారి ఫాస్ట్ గా పరిగెత్తేసి తర్వాత వెళ్ళిపోయి ఇంకా పడుకోవడం అంటే అందరికి తెలిసిందే టర్టిల్ అండ్ రాబిట్ స్టోరీ, ఫాస్ట్ గా వెళ్ళిపోయి పడుకోవడం కరెక్టా, మెల్లగా కన్సిస్టెంట్ గా వెళ్ళడం కరెక్టా? సో అది అర్థం చేసుకోవాలి. నాకు ఫాస్ట్ గా రిటర్న్స్ కావాలి అనుకుంటే మనం ఫాస్ట్ గా వాటిని కోల్పోతాం కూడా. ఎంత ఫాస్ట్ గా మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అంత ఫాస్ట్ గా వాటిని వెనక్కి కూడా వెళ్ళిపోతాయి. అండ్ ఇంకొంతమందికి డిఫరెన్స్ కూడా తెలియదు, ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ కి డిఫరెన్స్ తెలియదు. వీళ్ళేమనుకుంటారంటే అతి తెలివితేటలు అనమాట వీళ్ళవి. వస్తారు నా దగ్గరికి, మేడం ఒక ఫండ్ ఉంది మ్యూచువల్ ఫండ్ లోని, అది లాస్ట్ ఇయర్ 61% ఇచ్చింది, నేను అందులో పెట్టి 1 year తర్వాత నేను ఆ ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటాను, బుక్ చేసుకుని నేను మళ్ళీ ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. బుక్ చేసుకున్నావు సరే, నువ్వు మళ్ళీ ఎందులో ఇన్వెస్ట్ చేస్తావు? క్లారిటీ లేదు. ముందు విత్డ్రా చేయడం మీద క్లారిటీ తప్పితే తర్వాత ఏంటి అనేది క్లారిటీ ఉండదు వాళ్ళకి, హాఫ్ నాలెడ్జ్ అన్నమాట. సరే మళ్ళీ దాంట్లోనే పెడితే దానివల్ల యూజే ఉంది, తీసుకొని మళ్ళీ అందులో పెట్టడం యూజే ఉంది, ఆ ఆలోచన ఉండదు. సరే తీసుకున్న దాన్ని ఏం చేస్తారు, వేరే దాంట్లో పెడతారు. ఇది నీకు రిటర్న్స్ ఇవ్వలేదు అనుకో, అప్పుడేం చేస్తావు? నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఒక మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి, నీకు ఎన్ని సంవత్సరాలకి కావాలో దానికి తగినట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొందరు వచ్చేది ఏంటంటే లాంగ్ టైంకి షార్టర్ ఇవి పెట్టుకుంటారు, అంటే FDs లో పెట్టుకుంటారు. సో లాంగ్ టర్మ్ లో FD ఈజ్ అ రాంగ్ ప్రోడక్ట్. అలాగే షార్ట్ టర్మ్ లోని స్టాక్స్ అండ్ మ్యూచువల్స్ ఆర్ రాంగ్ ప్రోడక్ట్స్. ఎందుకంటే షార్ట్ టర్మ్ లోని వాలటిలిటీని మనం ఫేస్ చేయాలి, మనకి ఇమీడియట్ గా మనీ కావాలి. అలాంటప్పుడు స్టాక్స్ అస్సలు పెట్టకూడదు, మ్యూచువల్ ఫండ్స్ లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అందరూ. అండ్ ఇప్పట్లో ఈ జనరేషన్ లో బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే యూట్యూబర్స్. అంటే ఎలా ఉంటారంటే యూట్యూబ్ చూసి వెయిట్ లాస్ అయిపోవాలనుకున్న వాళ్ళు, యూట్యూబ్ లో వీడియోస్ చూసి వెయిట్ లాస్ అయిపోదాం అనుకుంటూ అవుతారా? ఎంతమంది అవుతారు? అవ్వరని నన్ను, బట్ ఎంతమంది అవుతారు? అండ్ అది చూపించిన వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సిమిలర్లీ ప్రతిదానికి కూడా ఒక ఎక్స్పర్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గర కనెక్ట్ అయితే వాళ్ళు ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతారు, వాళ్ళు ఒక నాలెడ్జ్ ఇవ్వగలుగుతారు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, నేను ప్లాన్ చేసుకున్నాను ఒక 20 సంవత్సరాలకి నాకు ₹1,00,000 కావాలంటే నెలకి నేను ఒక 15,000 దాయాలని నేను ప్లాన్ వేసుకున్నాను. బట్ ఈ మధ్యలోని ఈ 20 సంవత్సరాల్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు కదా. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలి? కొందరు భయపడిపోతారు, రకంగా వాళ్ళు జాబ్లు కూడా మానడానికి భయపడిపోతా ఉంటారు. ఇలాంటప్పుడు అడ్వైజర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఇట్స్ ఓకే, మీరు దాన్ని పాజ్ చేయొచ్చు, SIPని స్టాప్ చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, మీరు కావాలనుకుంటే ఒక 2 నెలలు బ్రేక్ తీసుకోండి, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, కంగారు లేదు, భయపడద్దు, అదొక ధైర్యం, ఒక భరోసా. సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లోని ఇలాంటి మిస్టేక్స్ చేసి చేతులు కాలేక మా దగ్గరకు వస్తారు, అప్పుడు ఏమీ చేయలేం మేము. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటున్న ప్లాన్ మీరు అనుకున్నట్టుగా మీరు చేసుకుంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత అమౌంట్ మీకు వస్తుందా రాదా, ఈ వ్యాలిడేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి. నేను ప్లాన్ అంతా చేసేసాను, కరెక్ట్ గా నేను తీసుకునేటప్పటికి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇది నాకు ప్లాన్ లేకపోతే ఒకవేళ ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి అంటే అంత ట్యాక్స్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకేసారి విత్డ్రా చేసుకున్న దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో క్లారిటీ ఉండదు. సో ఆ క్లారిటీ లేకనే డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎక్కువ కనిపిస్తాయో, అదే బెల్లం చుట్టూ చేవలు మోగినట్టు డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎక్కువ కనిపిస్తారో ఆ చుట్టూ చుట్టాలు ఉంటారు, కష్టాలు ఉంటాయి వాళ్ళకి. కరెక్ట్. సో కంపల్సరీగా ఎగ్జిట్ ప్లాన్ ముందే ఉండాలంటే మీకు ఇంత డబ్బులు వస్తాయని మీకు పక్క వాళ్ళకి తెలిసే లోపు దానికి ప్లాన్ మీ దగ్గర ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది, అప్పుడే మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ప్రాపర్ గా ఉన్నట్టు. అలా వీటిలో ఏది మీరు చేయలేకపోయినా ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకొని కంపల్సరీగా చేసుకోండి. అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చక్కగా ఉన్నారు, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి, మీ డబ్బు నిలబెట్టుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ ప్లాన్ చేయాలి, దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, రమ్మ క్లియర్ గా చెప్తుంది. థ్యాంక్ యూ రమ్మ. థ్యాంక్ యూ.